మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందుగా వికీపీడియాలోనే వెతుకుతాం. ఎందుకంటే అందులో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని నమ్ముతాం కాబట్టి. కానీ ఆ వికీపీడియాలోనే మనం గౌరవించే ఒక మహారాజు గురించి తప్పుగా మన మనోభావాలు దెబ్బతీసేలాగా రాస్తే, ఆ రాతల మీద మన ఇండియాలోని ఒక స్టేట్ సీఎంఏ డైరెక్ట్గా వికీపీడియా మీద కేసు వేస్తే, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన గురించి తెలియని ఇండియనే ఉండరు. ఆయన వారసుడైన సంభాజీ మహారాజ్ గురించి అందరికీ తెలిసింది రీసెంట్గా వచ్చిన చావా మూవీ ద్వారా. చావా మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది సంభాజీ మహారాజ్ గురించి సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆబ్వియస్లీ ఎవరైనా ఫస్ట్ వెతికే సోర్స్ వికీపీడియా. కానీ ఆ వికీపీడియాలో ఆయన గురించి తప్పుగా చదివిన వాళ్ళు ఖచ్చితంగా షాక్ అయ్యేలాగా రాశారు. అసలు ఆయన గురించి అందులో ఏం రాసింది అని నాకు చెప్పడానికైతే మనసు రావటం లేదు. అసలు ఆ వికీపీడియాలో రాసిందంతా నిజమా కాదా అని ఏఐ బాట్స్ అయిన ChatGPT అండ్ జెమినైని అడిగాను. వికీపీడియా పేజ్ని ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. సో యాజ్ పర్ ఏఐ బాట్స్ అందులో రాసినది నిజం కాదు. అది కావాలని ఎవరో తప్పుగా రాయటం వల్ల కానీ, లేదా బ్రిటిషర్స్ ఆయన జీవితాన్ని తప్పుగా తిరగరాసి ఉండొచ్చని, అది చదివిన వాళ్ళు అదే నిజం అనుకొని ఆ నాలెడ్జ్ ప్రకారమే వికీ పేజ్ని ఎడిట్ చేసి ఉండొచ్చని అవి చెప్పాయి. ఒక మనిషి తన నమ్మిన సిద్ధాంతం కోసం బతికుండగానే అంతటి నరకాన్ని అనుభవించి చనిపోయారంటేనే అర్థమవుతుంది కదా ఆయన ఎంత గొప్ప మనిషి అని. సో ఇది నిజమైనప్పుడు ఆయన మహావీరుడు అన్నది కూడా నిజం. సో ఆయన గురించి ఎవరో టెస్టిమోనియల్ ఇవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. బట్ ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం వల్ల ఖచ్చితంగా ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని మహారాష్ట్ర సీఎం సైబర్ సెల్కి వికీపీడియాతో కాంటాక్ట్ అయ్యి ఆ కంటెంట్ని రిమూవ్ చేయించమని చెప్పారు. సైబర్ సెల్ అలానే వికీపీడియాకి 15 మెయిల్స్ పైగా పంపిన వికీపీడియా రెస్పాండ్ కాకపోవడంతో పేజ్ని ఎడిట్ చేసిన 4 to 5 మెంబర్స్ మీద సైబర్ సెల్ కేసెస్ వేసింది. వికీపీడియా అయితే ఈ ఇష్యూ మీద ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. చూద్దాం ఏమంటుందో. నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి.